నమస్తే, వెల్కమ్ టు లియో. తండేల్ ప్రీ రివ్యూ. మొత్తానికి తండేల్ బిజినెస్ ఎలా జరిగింది, తండేల్కి సంబంధించి వస్తున్నటువంటి యొక్క ప్రీ రివ్యూ ఏంటి, దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో తండేల్కి సంబంధించి ఎంత బిజినెస్ జరిగింది? సో ఓవరాల్గా చూసుకుంటే బిజినెస్ మాత్రం బాగానే జరిగిందని చెప్పేసి అయితే కొంత టాక్ ఉంది. గతంలో చాలా సినిమాలకి కూడా బిజినెస్ బాగా జరిగిన, కొన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి, కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన అంచనాలు అయితే రాలేదు. సో ఎలా ఉండబోతుంది తండేల్? సో దీనికి సంబంధించి ప్రీ రివ్యూ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడినాయండి. టాక్ అయితే మిక్స్డ్ టాక్ వస్తుంది చాలా చోట్ల. అంటే కొంతమంది ఏంటంటే మనకి సముద్రంలో జరిగే కథ కాబట్టి సముద్రపు అలల్లాగానే ఎగుడు దిగుడుగా ఉంది, క్లైమాక్స్ అయితే బాగుంది అనే టాక్ అయితే ఉంది. ఆ మిక్స్డ్ టాక్ అయితే మనకు వినిపిస్తున్న టాకు, ఎందుకంటే యూఎస్లో పడిపోయిన షోలు పడినాయి కొన్ని. ఇంకొకటి బుకింగ్స్ కూడా అంత ఫాస్ట్గా లేవు. బుక్ మై షోలో కూడా చూసుకుంటే ఫాస్ట్ బుకింగ్స్ అయితే లేవు, అదొక అంశం. తర్వాత మీరు బిజినెస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. బిజినెస్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి దాదాపు 52 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందనేది సమాచారం. అంటే దీన్ని బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం ఈ సినిమా 110 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ, షేర్ పరంగా ఒక 53 కోట్లు 54 కోట్లు వస్తే సేఫ్కి వెళ్ళిపోతారు. కాకపోతే ఈ సినిమా అంత కలెక్ట్ చేస్తుందా లేదా, బిజినెస్ పరంగా చూసుకుంటే దీనికి రేటింగ్ ప్రకారం దీనికి ఏంటంటే లైగర్ సినిమా 90 కోట్ల బిజినెస్ జరిగింది. ఆ తర్వాత ప్లేస్లో ఇదే ఉంది. అంటే మిడ్ రేంజ్ హీరోలు అంటారు వీళ్ళని, ఎందుకంటే స్టార్స్ కాదు కాబట్టి వీళ్ళ బడ్జెట్ని చూసుకుంటే 100 కోట్ల బడ్జెట్ చెప్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా చేశారు దీన్ని. మరి పాన్ ఇండియా లైగర్ కూడా పాన్ ఇండియా సినిమా అట్ట అనుకుంటే, అలా చూసుకున్నప్పుడు లైగర్ 90 కోట్లు జరిగింది, ఈ సినిమాకి 52 కోట్లు, డబుల్ స్మార్ట్ 52 కోట్లు, ఖుషి సినిమా 51 కోట్లు, దసరా 50 కోట్లు, స్కంద 46 కోట్లు, అఖిల్ సినిమా 46 కోట్లు, ఫ్యామిలీ స్టార్ 45 కోట్లు, సరిపోదా శనివారం 42 కోట్లు, ది వారియర్ 40 కోట్లు. ఇలా బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినాయి. అలా చూసుకున్నప్పుడు దీంట్లో సరిపోదా శనివారం హిట్ అయింది, దసరా హిట్ అయింది. ఇంకా వీటిలో చూసుకుంటే మిగతా వైపు అయితే పెద్దగా ఆడిన ఇది లేదు. లైగర్ అయితే డిజాస్టర్ కింద వెళ్ళిపోయింది అప్పట్లో. ఇప్పుడు చూసుకుంటే మరి ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా అనేది డౌట్ అయితే ఉంది చాలామందికి. అయితే గతంలో మనం ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ చూసాం, అదేవిధంగా ట్రైలర్ చూసాం, అదేవిధంగా ఒక సాంగ్ కూడా చూసాం. సో సాంగ్కి మాత్రం చాలా మంచి పేరు వచ్చింది, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం బాగా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సాంగ్ ఒకటే సినిమాని నడిపించగలుగుతుందా అంటే ఏం చెప్తారు? మ్యూజిక్ మాత్రం సినిమా హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా బుజ్జితల్లి సాంగ్ ఒకటి, తర్వాత సాయి పల్లవి ఈ సినిమాకి క్రేజ్, మెయిన్ సాయి పల్లవి. ఇంకొకటి ఏంటంటే వాస్తవ కథ అని చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అక్కడ ఎట్లా ఏం జరిగింది ఏంటని గతంలో జరిగినవన్నీ ఈ సినిమా కథ తయారు చేసుకున్నారు. అలాగే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి నాగ చైతన్య ప్లస్ సాయి పల్లవి వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన వీడియోలు కూడా మనం చూసాం. కాబట్టి అంటే వాడు ఢిల్లీ వెళ్ళి పోరాడింది ఆ రాజు అనే భార్య. ఇక్కడ చెప్పాలంటే ఈ సినిమాల పాత్రలో రాజు అని పెట్టారు కాబట్టి మనం అనుకోవాలి ఆ భర్త కోసం పాకిస్తాన్ చిక్కుకుపోతే భర్త కోసం పోరాడింది అనే కాన్సెప్ట్లోనే సినిమా కథ అంతా వెళుతుంది. అందుకనే అప్పుడు ఏం జరిగిందనే దాని మీద వాళ్ళని తీసుకొచ్చి కథ దాదాపు రివీల్ అయిపోయింది. రిలీజ్ ఈవెంట్లోనే కథ మొత్తం రివీల్ అయిపోయింది. కాబట్టి అందరికీ కథ పరంగా తెలిసింది కాబట్టి కొంత క్యూరియాసిటీ చూపించట్లా. సినిమా టాక్ వచ్చిన తర్వాత సాయి పల్లవి నటన క్లైమాక్స్లో హైలైట్ అయిపోయింది అనుకోండి, సినిమా పెద్ద హిట్ కింద వెళ్ళిపోతుంది. అయితే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే 3 సినిమాలు రిలీజ్ అయిన సందర్భంలో అన్నిటికన్నా మించి అమరన్ సినిమా మాత్రం మంచి హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. సో దానికి కూడా కారణాలు ఏంటి అంటే ఖచ్చితంగా సాయి పల్లవి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా సాయి పల్లవి మెయిన్ లీడ్గా తీసుకోబోతుందంటే ఏమంటారు? అంతే, అమరన్ కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ పెద్దగా లేవు, మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత నుంచే కలెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి సాయి పల్లవి మీదే నమ్మకంతోనే ఈ సినిమా ఉంది. మెయిన్ ఇక్కడ సాయి పల్లవే, తర్వాత మ్యూజిక్ ప్లస్ అయింది. కాబట్టి గతంలో వీళ్ళు నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ హిట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ షో ఇక్కడ పడిన తర్వాత వచ్చే టాక్ని బట్టి దీనికి స్పీడ్ బుక్ మై షోలో కానీ ఇప్పుడు దాకా కూడా చూస్తే తక్కువ స్క్రీన్స్లోనే పడుతుంది, కానీ ఫిల్లింగ్ ఫాస్ట్ ఏమి కనపట్ల. చాలా బుక్ మై షో అంతా ఫ్రీగా టికెట్ దొరుకుతున్నాయి, అంత క్రేజీగా అయితే లేదు ఇప్పుడు వరకు. అంటే బహుశా కథ తెలిసిపోవడం అన్నా కావచ్చు, లేదా స్టార్డమ్ లేదనే ఫీలింగ్తో కావచ్చు, టాక్ వచ్చిందో చూద్దామని కూడా కావచ్చు. ఏదేమైనా ఈ సినిమా మరి 52 కోట్ల బిజినెస్కి
మరి ఎంత వసూలు చేస్తుంది అనేది కూడా ఒక సస్పెన్స్ ప్రస్తుతానికైతే. అదే గతంలో మనం చూసుకుంటే శేఖర్ కమల గారి డైరెక్షన్లో సేమ్ ఇదే కాంబినేషన్, ఏదైతే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో లవ్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ ఒక మంచి హిట్ కొట్టింది. అప్పుడు కూడా మ్యూజికల్ హిట్గానే చూసుకోవాలి. సో అక్కడ చూసుకుంటే కథా నేపథ్యం చూసుకుంటే దాదాపు ఒక డ్యాన్స్ సంబంధించినటువంటి జూంబా డ్యాన్స్ ఆవిర్భించడం, కానీ దీనికి సంబంధించిన స్టోరీ అక్కడి నుంచి వీళ్ళకున్నటువంటి క్యాస్ట్ వైజ్గా వాళ్ళ పల్లెటూరులో జరిగేటువంటి ఈ యొక్క అణిచివేత వీటన్నిటి మీద బేస్ అయి వచ్చింది సినిమా, మంచి హిట్. సో మళ్ళీ ఇప్పుడు అదే లక్ ఫ్యాక్టర్ రిపీట్ కాబోతుందా? సాయి పల్లవి లక్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తారు? ఇంకా దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒకటి, బ్యానర్ వాల్యూ ఉంది. చందు ముండేటి, మరి కార్తికేయ 2 లాంటి హిట్లు ఇచ్చిన చందు ముండేటి డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగున్నాయి, ముందుగానే పాటలు బాగున్నాయి. మరి అమరం తర్వాత సాయి పల్లవి క్రేజ్ ఉంది. ఇన్నున్నా కానీ మరి ఎందుకని బుకింగ్స్ నిరాశాజనకంగా అయితే ఉన్నాయి. యూఎస్లో మాత్రం బుకింగ్స్ బాగా జరిగినాయి. మొన్న వచ్చిన రిపోర్ట్ 30,000 టికెట్లు అమ్ముడని చెప్పి మొన్న రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మాత్రం మరి హైదరాబాద్లో కానీ ఇవన్నీ ప్రస్తుతానికైతే చాలా డల్గా బుకింగ్స్ ఉన్నాయి. వేరే సినిమా లేకపోయినా కానీ ఫాస్ట్ బుకింగ్స్ అయితే లేవు. అయితే ఒకవేళ టాక్ వచ్చాక చూద్దామని అన్నా కావచ్చు, ఏదైనా కానీ మొత్తానికైతే డల్గా ఉన్నాయి బుకింగ్స్ మాత్రం. అయితే గతంలో సాధారణంగా శుక్రవారం లేదా శనివారం రిలీజ్ చేసే సినిమాలు కాస్త ఈ మధ్య కాలంలో గురువారం కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఇది గురువారం కూడా కాకుండా శుక్రవారం రిలీజ్ చేసినా సరే ఎందుకని అంత హైప్ తీసుకోలేదు? ఒకవేళ అయితే రేపటి నుంచి అంటే ఏదైతే శనివారం నుంచి పుంజుకునే అవకాశం ఉందంటారంటే ఏమంటారు? శనివారం ఆదివారం ఖచ్చితంగా బుక్ అవుతాయి, ఫాస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే తెలిసిపోతుంది, రేపు టాక్ వచ్చేస్తుంది. రేపు 8 గంటలకే ప్రసాద్స్లో ఉంది, షో ఉంది. 11 గంటలకు టాక్ వచ్చేస్తుంది. యూఎస్లో ఆల్రెడీ టాక్ వచ్చింది. కొంతమంది ఏంటంటే ఓకే అన్నట్టు చెప్తున్నారు, కొంతమంది బాగుందని చెప్తున్నారు. అంటే సాధారణంగా కొంతమంది ఫ్యాన్స్ వెళ్తారు, కొంత కావాలని హైప్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే మనకి కరెక్ట్ టాక్ రాదు. సినిమా చూశాకే మనం దాన్ని బట్టి ఒక నిర్ణయం రాగలం, ఎంత ఏ రేంజ్ సినిమా ఇది అవుతుంది అనేది. కాబట్టి రకరకాల వ్యక్తులు రకరకాల రివ్యూలు చెప్పేస్తూ ఉంటారు, కానీ వాటిని నమ్మాల్సిన పని లేదు. సినిమా చూసాక ఎట్టగా మనం రేపు మాట్లాడుకుంటాం. సో మొత్తానికి అక్కినేని ఫ్యామిలీకి సక్సెస్ అనేది చాలా దూరంగా వెళ్తూ వస్తుంది. మొత్తానికి ఈ తండేల నుంచైనా సరే దగ్గర కానుందా అంటే ఏమంటారు? క్రేజీ సినిమా మెయిన్ అంటే హిట్ అవుతుందని అనుకుంటున్నారు అందరూ. సాయి పల్లవి మీదే డిపెండ్ అయ్యి ఉంది సినిమా అంతా. దీని ఫలితం అంతా సాయి పల్లవి మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే ఈ కథాపరంగా ఏంటంటే సముద్రంలో జరిగే కథ, దేశభక్తి, ఇవన్నీ చెప్పడం వల్ల కూడా కొంత డల్ బుకింగ్స్ ఏమనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేశభక్తి కథలకే జనం అంతా ఎగబడి చూడరు. లవ్ స్టోరీ అని చెప్పుంటే పబ్లిసిటీ లవ్ స్టోరీ అని చెప్పుంటే బాగుంటుంది. దీంట్లో లవ్ స్టోరీ ఉంది, కానీ దేశభక్తితో కూడిన లవ్ స్టోరీ. అది పాకిస్తాన్కి పాకిస్తాన్లో చిక్కుకుపోవడం, అక్కడి నుంచి అది భర్తని తీసుకురావడం కోసం భార్య ప్రియురాలు చేసే పోరాటం లాగా ఈ కథ ఉంది. దాన్ని మరి ప్రజెంటేషన్ పరంగా బాగా చెప్పగలిగితే అద్భుతంగా రావచ్చు. ఇప్పుడు సీతారామం సినిమా ఉంది, చక్కగా అద్భుతంగా పొయిటిక్గా చెప్పారు. అలా పొయిటిక్గా చెప్పారనుకోండి డైరెక్టరు, ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా మంచి హిట్ కావాలని చెప్పి నాగ చైతన్యకి మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. నమస్తే.